నడుస్తున్నది అంతేనా? అంతే. ఎక్కడ నీ ఊరు నీ పేరు చెప్పు మా నేను ప్రేక్షకులకు. నమస్తే శనార్థి అందరికి తెలంగాణ ప్రజలకు. మాది జోగిపేట. నా పేరు రజని. ఏం పని చేస్తావు చెప్పవా? ఎట్లా ఏం పని చేస్తా? ఇట్లనే ఏడ మంచిగా ఉన్నది ఆమెడ ఏడ చెడ్డ ఉన్నది జనాలకు చెప్పుకుంటా పోతున్నా. లోకం మీద జరిగే ముచ్చట మంచి చెడ్డ చెప్పుకుంటూ పోతుంటావు. ఓ మా మనోరాలు మంచిగా చేసిండ్రు, వాళ్ళు చెడు చేస్తున్నారు. చెడు చేసే వాళ్ళకి ఆడబెట్టాలి, మంచిగా చేసే వాళ్ళకి ఆడబెట్టుకోవాలనేది జర అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు జర సమాజ్ కాని వాళ్ళకు మంచిగా వివరంగా ఫోన్లలో మాట్లాడుకుంటా సమాజ్ చేస్తున్నా. ఇప్పుడు పూరగాళ్ళకి ఫోన్లలో చెప్తేనే అర్థం అవుతున్నది. ఎదురుగా పోయి చెప్తే ఇక్కడ చెప్తే అక్కడ ఉరికిపోతారు. అందుకే ఒక మంచి ఫోన్ కొన్నా, అప్పు సప్పు చేసి ఫోన్ లో చెప్పుకుంటా పోతున్నా అందరికి. తెలివికల పిండమే. సరే, ఇప్పుడు ఏమి లేదు పిల్ల, ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలి. బీజేపీ బీఆర్ఎస్ వల్లే శాంతి భద్రతల సమస్యలు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఏంది ఖర్గే గిట్లా అంటుండు? ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలంటుండు ఎందుకు? నిజం కాదా కాయక? నువ్వే చెప్పు. ఈ ఆర్ఎస్ఎస్ అంటే మనకి నీ చిన్నగా ఉన్నప్పుడు నీకు తెలుసా? తెలియదు. మనకు తెలిసిందల్లా ఇరుగు పొరుగు ఊళ్ళున్నోళ్ళము, గల్లీలు ఉన్నోళ్ళము, అక్క బావ మామ అత్త కాక చిన్నమ్మ అనుకున్నాం. గాని ఇగో మీరు ముస్లింలు, మీరు క్రిస్టియన్లు, మేము హిందువులు, మీరు అసంతకుండి మీరు ఇసంతకుండి ఎప్పుడన్నా అనుకున్నారు మీరు? మేము కూడా మా చిన్నగా ఉన్నప్పుడు మాకు ఇస్తుంటే సంగతి తెలియదు. ఇదేమో ఆర్ఎస్ఎస్ అంటే కొత్తగా ఈ నడమైతే వింటున్నాం. బగ్గ పోరగాళ్ళకి అందరికి అదేదో నక్సలిజం లాగా అయిపోయింది ఆర్ఎస్ఎస్ అంటే. ఇది రాకడకు నువ్వటు నేను ఇటు వెనకట్ లెక్క కూర్చొని మాటలు లేవు, వరుసలు లేవు, వాయిలు లేవు. నీ పండుగ వస్తే నా ఇంటికి వచ్చేది లేదు, నా పండుగ వస్తే నీ ఇంటికి పోయేది లేదు. వెనకటికి ముస్లింస్ మనకి ఏదో పాశం తెచ్చిస్తుంది చూడు, చూరుకురుమా ఎంత కమ్మగా రావుకుంటుంటిమి. మనం పండుగకు పోలేలు చేస్తే అలా తోలుతుంటిమి, ఎంత మంచిగా ఉంటుంటిమి బావమడదని. ఇగో గీసుంటి ఏమో వస్తున్నాయి ఆర్ఎస్ఎస్లు, గాఎస్ఎస్లు, గిఎస్ఎస్లు. ఇక మన ఊళ్ళో మన ఇంట్లో మలగాలికి సిచ్చులు పెడుతుంది. నాకు అడుగుతా మాత్రం దేవుడా గీసుంటి అన్ని మూత పడితేనే ఏముండ అనిపిస్తుంది. మళ్ళా వెనకట్లెక్క రాత్రి బుక్కెడు బువ్వ తిని 1 గంట సేపు కూర్చొని అమ్మలక్కల మాట్లాడుకుంటుంటిమి, మొగోళ్ళు మాట్లాడుకుంటుండ్రి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయే? మనకి గిసుంటి అవసరమా? మనకు అసుంటి దినాలు అవసరమా? సస్తే బతుకుతే పెళ్ళైతే వారం పొద్దుగా ఇంటి చుట్టూ ముట్టుంటుండే గల్లోలు, సచ్చిన పీనుకు చుట్టూ కూర్చుంటే అయితే సింగారం ఉంటుండే. ఈ పొద్దు పీనుకు కూడా సస్తే ఏడవానికి కిరాయిలను తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మనకు. గిసుంటి సంస్థలు చేయబట్టే. గిసుంటి మనకు అవసరమా మరి? సరే, నిజమే ఎవరు చెప్పిండ్రో గాని. ఖర్గే సార్ మంచి పని చేస్తున్నాడు. ఏమన్నా అంటే ఇక ఆయనకు నీదలు పెడతాం మనం వస్తాం కానీ మంచిదే చేసిండు. ఆయన కూడా ఇక్మత్ మంచిగా చేసిండు. ఇదేంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ? 2 నెలల గడువు కోరిన స్పీకరు. 4 ఎమ్మెల్యేలను విచారించామన్న అసెంబ్లీ కార్యదర్శి. ఏం సంగతి మరి? కోల్యాగలు ఇంట్లో గెలిచి అండ్ల జొరబడ్డట్టుగా కథ చేస్తున్నాయట. మరి ఎట సంగతి? ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అసలు ఏం కాబోతుంది? ఒక మాట, ఈ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుంది అనేది గుసగుసన పడుతుంది. అక్కడ కడియం శ్రీహరి కూడా ఆయన కథ కూడా అన్న కాడికే వచ్చింది. మరి ఎట సంగతి? ఏంది ఏం కథ? ఏం చెప్తావు దీని మీద? ఈయన గడ్డం ప్రసాద్ దొరికేగా స్పీకర్ ఒక మాట ఏం రాసిండో చూద్దామా?